హైదరాబాద్ వీధుల్లో గోల్డ్ మెన్లు తిరుగుతున్నారు. ఆడాళ్లు లిమిటెడ్గా గోల్డ్ వాడతారు. వీళ్లు మాత్రం అన్లిమిటెడ్గా వాడతారు. మెడలో గోల్డ్ చైన్లు, భారీ బ్రేస్లెట్లు, చేతుల్లో పెద్ద పెద్ద ఉంగరాలతో చుట్టూ బాడీగార్డ్లను వేసుకొని హడావిడి చేస్తారు. పైకి కనిపించే ఆ గోల్డ్ మెన్ల వెనక క్రిమినల్ చరిత్ర ఉంది. బెదిరింపులు, సెటిల్మెంట్ చేస్తూ సామాన్య ప్రజలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ మెరిసే బంగారం వెనక ఒక చీకటి నిజముంది. వీళ్ళు సంపన్న కుటుంబాలకు చెందినవాళ్లు కారు. వీళ్ళు ప్రైవేట్ సెటిల్మెంట్ ఏజెంట్లు. కొంతమంది ముందుగా గుండాలుగా, పోలీసు కేసుల్లో ఉన్నవాళ్లుగా, కొంతమంది హత్య ఆరోపణలు ఎదుర్కొన్న క్రిమినల్ కూడా ఉన్నారు. ఈ గోల్డ్ మెన్లపై ఫోకస్ చేస్తూ ఫియర్లెస్ జర్నలిస్ట్ ఎక్స్క్లూసివ్ రిపోర్ట్. సెన్సేషన్ న్యూస్ కు వేదిక ది న్యూస్ నేషనల్ ఇంగ్లీష్ మ్యాగజైన్. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో, వాస్తవాలు వెలుగుతీయడంలో తనకంటూ ఒక బ్రాండ్ మార్కు క్రియేట్ చేసుకుంది. ఏ విషయాన్నైనా నిక్కచ్చిగా చెప్పే తత్వం గల జర్నలిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ పత్రిక ఎన్నో విషయాలను బయటికి తెచ్చి వాస్తవాలను రుజువు చేసింది. ఎంతోమంది అక్రమార్కుల గుట్టు రట్టు చేసింది. ది న్యూస్ నేషనల్ మ్యాగజైన్. ఆ పత్రికలో వచ్చిన హైదరాబాదులో గోల్డ్ మెన్ ఫైల్స్ వార్త నా దృష్టికి వచ్చింది. అసలు ఏంటి, నిజంగానే గోల్డ్ మెన్ భారీ ఎత్తున గోల్డ్ వేసుకొని హంగామా సృష్టిస్తున్నారు. అదేదో టైంపాస్కు లేకపోతే పేరు కోసమో అనుకున్నా. కానీ ది న్యూస్ మ్యాగజైన్లో వచ్చిన వార్తల వాస్తవాలను చూసిన తర్వాత అసలు విషయం తెలిసింది. దీనిపై ఫియర్లెస్ జర్నలిస్ట్ తనదైన శైలిలో ఆ కేసును విచారిస్తే అవన్నీ నిజమే అని తేలింది. ఆ వాస్తవాలను మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ది న్యూస్ నేషనల్ మ్యాగజైన్. ఆ పత్రికలో వచ్చిన కథను ఆధారంగా ఫియర్లెస్ జర్నలిస్ట్ ఇస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. గోల్డ్ మెన్లు భారీగా గోల్డెన్ ధరించి యూట్యూబ్లోకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తామేదో సమాజ సేవకులు అంటూ రకరకాల ఇంటర్వ్యూ ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూల వెనుక ఒక మాజీ రౌడీ షీటర్ ఇప్పుడు రౌడీ షీట్ ఎత్తివేశారు. ఆయన యూట్యూబ్లో ఇంటర్వ్యూలిచ్చే శైలినే గోల్డ్ మెన్లు సేమ్ అలాగే ఇంటర్వ్యూలుగా ఇస్తున్నారు. వీళ్లు కూడా గోల్డ్ను ధరించి తమ ప్రత్యేకత చాటుకుంటూ సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారని ద న్యూస్ కథనంలో స్పష్టంగా ఉంది. ఇదే కాకుండా ఈ గోల్డ్ మెన్ అనేవాళ్లు సామాన్యులే. అంత గోల్డ్ కొనే తహత లేనివాళ్లు కూడా గోల్డ్ ఏ రకంగా కొని వేసుకుని తిరుగుతున్నారో అర్థమవ్వలేదు. అసలు పరిస్థితి చూస్తే వీళ్లు చేసే అరాచకాలు కూడా చాలా ఉన్నాయని, ఆ చీకటి కోణానికి సంబంధించిన విషయాలను కూడా ద న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ది న్యూస్ నేషనల్ మ్యాగజైన్లో వచ్చిన కథనం ప్రకారం వీళ్లు సెటిల్మెంట్ చేస్తున్నారని, బాధితుల పక్షాన నిలబడతామని, బాధితులను ఆకట్టుకుని వాళ్లు ల్యాండ్ సెటిల్మెంట్ చేసిన టైంలో ఒరిజినల్ పేపర్లు పెట్టుకుని సహాయం గురించి వస్తే వీళ్లే లిటిగేషన్ సృష్టిస్తున్నారని ఈ కథనంలో చాలా స్పష్టంగా వెల్లడించడం జరిగింది. ఇవే కాదు, వీళ్లు చేస్తున్న అరాచకాలు చాలా ఉన్నాయి. వీళ్లందరూ కూడా ఒక గంపగుత్తగా, గుంపుగా ఏర్పడి వీళ్లు అరాచకాలు చేస్తూ తమదైన స్టైల్లో యూట్యూబ్లో ఇంటర్వ్యూలిస్తూ హల్చల్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలు చూసిన యువత వీళ్లను ఫాలో అవుతూ రౌడీయిజం చేస్తూ గోల్డ్ మెన్ లాగా చలామణి అవ్వాలని వీళ్లని ఫాలో అవుతున్నారు. తమ లైఫ్ పాడు చేసుకుంటున్నారు. వీళ్లు ఏదైనా పెళ్లికి గాని, ఫంక్షన్లకు గాని వెళ్ళినప్పుడు కార్లకు సైరన్లు పెట్టుకుని హల్చల్ చేస్తున్నారు. యూట్యూబ్లో వచ్చిన ఇంటర్వ్యూలలో అన్ని నిజమనుకొని సామాన్యులు వాళ్లని ఆశ్రయించడం, సహాయపడాలని కోరడం, ఆ తరువాత కాపాడండి అంటూ వచ్చిన బాధితులనే టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నట్టు కూడా కొన్ని కేసులు కూడా నమోదు అయ్యాయి. వీళ్ల మీద కేసులు నమోదు కాకుండా చూడటానికి మాజీ రౌడీ సపోర్ట్ చేస్తున్నాడని, ఆయనకు కొంతమంది పోలీస్ అధికారులు కూడా సహాయపడుతున్నారని ది న్యూస్ నేషనల్ మ్యాగజైన్లో స్పష్టంగా రాశారు. ఇదే కాదు, వీళ్ల అరాచకాలు, అక్రమాలు, బ్యాక్గ్రౌండ్లో వీళ్లు చేస్తున్న దందాలు, వీళ్లు సమాజ సేవ చేస్తున్నామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారట. అలా వచ్చిన డబ్బులను సమాజ సేవ ఏమో గాని వీళ్ల బాడీగార్డ్లకు, సాయంత్రం అయ్యేసరికి వీళ్ల గ్యాంగులు చేసుకునే మందు పార్టీలకు ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ గోల్డ్ మెన్ ఇంటర్వ్యూ చేస్తున్న వారిని కూడా పిలిపించి వార్నింగ్ ఇవ్వాలి. సోషల్ మీడియాలో ఎక్కువ చూడటానికి షేరింగ్ గ్యాంగులపై పోలీసులు దృష్టి పెట్టాలి. యూట్యూబ్ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న కొంతమంది టీంలను పిలిపించి పోలీసులు వారికి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ గోల్డ్ మాన్ దందా వ్యవహారంలో మరిన్ని అరాచకాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి పెడితే ఇంకా చాలా విషయాలు బయటికి వస్తాయి. సీనియర్ పోలీస్ అధికారులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫియర్లెస్ జర్నలిస్ట్ కోరుకుంటుంది.